కొయ్యంగి చేప కర్రీ అండి. ఇగురైతే చేశానండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కూర ఎప్పుడు సరే ఇగురు దగ్గరగా ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందంటే చేప కూడా బాగా కొవ్వుతూ ఉండడం వలన కొంచెం నూనె ఎక్కువ తీరిందండి. అయితే దానికి కావాల్సిన గసగసాలండి, ధనియాలు, లవంగాలు, అల్లం ముక్క, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని మిక్సీ పట్టేద్దామండి. అయితే 2 కరివేపాకు రెమ్మలు, 2 పచ్చిమిరపకాయలు కూడా రెడీ చేసుకుందామండి. మిక్సీ అయితే పట్టిన పేస్ట్ అండి అది. అయితే తగినంత కారం, పసుపు, కారం, సాల్ట్ అంటే మన రుచికి తగ్గట్టు వేసుకోండి. ఒక చేప అయితే తీసుకున్నామండి, శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక చేప అండి ఇది. గిన్నెలో ఆయిల్ పోసుకుని మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు అయితే వేయిద్దామండి. అవి బాగా వేగాక ఉల్లి పేస్ట్ అయితే వేద్దామండి. మసాలాలు అన్నీ అందులోనే వేసాం కాబట్టి అది కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకుని దాంట్లోనే బాగా వేగిపోయింది కదండి, అప్పుడు చేప ముక్కలు వేసుకుందామండి. చేప ముక్కలు అయితే వేసేసానండి. దాంట్లోనే పసుపు, కారం, సాల్ట్ మనం తీసుకున్నాం కదండి. ఎప్పుడైనా చేప ఏ కూర వండినా సరే ముందుగా మనం అన్నీ రెడీ చేసేసుకోవాలండి. అందులో తీసేద్దాం, ఇందులో తీసేద్దాం అంటే మనకి గబుక్కును మాడిపోవచ్చు. అలా కాకుండా రెడీ చేసుకుని ఉప్పు, పసుపు, కారం అయితే వేసండి. తగినంత నీళ్ళు వేసి అంటే ముక్క ముగిలిగే వరకు నీళ్ళు వేసి బాగా ఉడికించండి. కూర అయితే ఇగురైతే దగ్గరికి ఉడికితే చాలా బాగుంటుందండి. ఈ చేప అయితే కొంచెం కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ తీరిందండి. చూసారా, కొవ్వుగా ఉండడం వల్ల అండి. ఇలా మనం దగ్గరగా వండుకున్నట్టయితే కూర అయితే సూపర్ ఉంటుందండి.